ఇక్కడ ఆహ్, ఏదైతే ట్రంప్ నిన్నగాక మొన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు గుర్తుంది గదా! నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇరాన్ స్కెచ్ చేసింది. ఈవెన్ మొన్న మధ్యన జరిగినటువంటి 3 హత్యా ప్రయత్నాలు గూడా ఇరానే జయించిందన్నది ట్రంప్. మరి నిరూపించాలి గదా! వాళ్ళని తీవ్రవాద చట్టాల కిందన అరెస్టులు జేసి, వాళ్ళ నుంచి రాబట్టి, వాళ్ళు ఇరాన్‌లోని ఏ ఉగ్రవాద సంస్థోళ్ళో బయటపెట్టి ప్రపంచానికి జెప్తే నమ్ముతారు. కానీ అక్కడ ఏది బయటపడలేదు. తద్వారా అమెరికా అక్కడ తమకున్న అడ్వాంటేజ్ పోగొట్టుకుంది. అది పక్కన పెడితే ఇప్పుడేం జరుగుతోంది తాజాగా మొత్తబా ఖొమైనీ బతికున్నారో లేదో తెలీదు. ఎందుకంటే తండ్రి అంత్యక్రియలకు గూడా రాలేదు. నేను తండ్రి సొంత ఊర్లోనే జరిగిన అంత్యక్రియలకు గూడా రాలేదు. మరి మిగతా కుమారులు వచ్చారు గదా! ఈయనొక్కడే ఎందుకు రాలేదు అంటే అది కోమాలో ఉండి బయటికి రాకపోయినా ఉండాలి. లేదంటే మనిషి భయపడుతుండాలి. భయపడుతుంటే ఇంక పాలకుడే భయపడుతుంటే ప్రజలు ఎట్లా ఉంటారు? సైన్యం ఎట్లా ఉంటారు? కాబట్టి అక్కడ తేడా ఉంది. ఏంటనేది బయట పెట్టట్లేదు. అయితే మొత్తబా ఖొమైనీ పేరుతో ఒక ప్రకటనొచ్చింది. నన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి. సర్వై స ఇదే నా మీదన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నది అమెరికా అన్నటువంటిది. అంటే రేపు పొద్దున ఏదైనా జరిగితే అమెరికా అదే బాధ్యత అన్నటువంటిది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు గదా! ఇరాన్ హత్య చేయాలనుకున్నటువంటి హిట్ లిస్ట్‌లో నేను ఫస్ట్ ఉన్నానని. ఇప్పుడు మొక్తయా ఖొమైనీ పేరుతో కూడా అదే ప్రకటన వచ్చింది. అక్కడే సంథింగ్ సందేహంగా ఉంది. డైరెక్ట్‌గా మొక్తజా ఖొమైనీ అయితే ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చేవాడు గాదు.